హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 25. బృందావనంలో రేణు టెడ్డీబేర్తో బెడ్ మీద డల్గా కూర్చొని అశోక్ వెళ్ళి 4 రోజులవుతుంది. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అశోక్తో ప్రేమలో పడ్డ తర్వాత ఇన్ని గంటలు అశోక్తో మాట్లాడకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకొని అశోక్ ఫోటో చూస్తూ, అశోక్, మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాక మా గురించి పూర్తిగా మర్చిపోయావా ఏంటి? నేను ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదా బంగారం? ఒక్కసారి ఫోన్ చేయరా? నీ కోసం ఈ నిరీక్షణ నా వల్ల కావడం లేదు. ప్లీజ్ అశోక్, ఒక్కసారి ఫోన్ చేయరా అనుకుంటూ ఫోన్ వైపు చూస్తూ తన బాధను చెప్పుకుంటుంది. అంతలోనే ఫోన్లో లాస్య ఫోటో పడుతూ కాల్ వస్తుంటే, ఈ చింపాంజీ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఈ కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా? చేద్దాం అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది వ్యంగ్యంగా. ఏ దెయ్యం రాక్షసి, ఎలా ఉన్నావు అంటూ అశోక్ మాటలు వినిపిస్తుంటాయి. ఆ గొంతు వినగానే రేణు మొహం 1000 వోల్ట్స్ బల్బ్ వెలిగినట్టుగా వెలుగుతూ ఒడిలో ఉన్న టెడ్డీ బోర్ పక్కకి వేసి, అశోక్, నువ్వా? ఇదేంటి, నీ ఫోన్ ఏమైంది? దీని ఫోన్తో చేస్తున్నావు అని అడుగుతుంది. బిజినెస్కి సంబంధించిన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయటం లేదని అమ్మ అక్క నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేశారు రేణు. లక్కీగా లాస్ట్ ఫోన్ దొరికితే నీకు కాల్ చేస్తున్నాను అంటాడు. ఓ, అలాగా. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుంది. లేదు రేణు, తిరుపతిలో ఉన్నాను. పుణ్యక్షేత్రాలు తిప్పుతూ నాతో పూజలు అభిషేకాలు చేయిస్తున్నారు. హైదరాబాద్ రావడానికి మరో 2 రోజులు పట్టొచ్చు అంటాడు తిరుపతి ప్రదేశంలో ఓ పక్కగా కూర్చొని మాట్లాడుతూ. అశోక్ ఇక్కడ లేడు అనగానే రేణు ఫేస్ డల్ అయిపోయి, అవునా, హైదరాబాదులో ఉంటే కలుద్దాం అనుకున్నాను అశోక్. నేను చాలా మిస్ అవుతున్నాను రా అంటుంది. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ బంగారం. మీ ముగ్గురిని మిస్ అవుతున్నాననే బాధ తప్ప నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉన్నాను. బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ముఖమాచిపోయిన అమ్మా నాన్నల ప్రేమాభిమానాల్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా పొందుతున్నాను. ఈ సంతోషాన్ని మాటలో చెప్పలేను. అసలు మీరు కూడా మాతో పాటు ఉంటే బాగుండేదనిపిస్తుంది అంటాడు వాళ్ళని మిస్ అవుతున్న భావనతో. రేణు నవ్వుతూ, పోనీలే అశోక్, నువ్వు నీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నావు కదా, మాకది చాలు. ముందు నీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయి, ఆ తర్వాత మనం కలుద్దాంలే అంటుంది. థ్యాంక్ యూ రేణు. ఒకసారి వంశదివ్యకు కూడా ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను అంటాడు. అక్క బావగారు లేరు అశోక్, పాప కోసమని షాపింగ్కి వెళ్ళారు అంటుంది. అవునా, వాళ్ళతో కూడా మాట్లాడాలనుకున్నాను. పింకీ కూడా ఇంట్లో లేదా అని అడుగుతాడు. లేదు అశోక్, పాపతో కలిసే వెళ్ళారు అంటుంది. పాప కేరింతలైనా వినాలనుకున్నాను అంటాడు కొంచెం బాధగా. పోనీ వచ్చాక కాల్ చేయమంటావా అశోక్ అని అడుగుతుంది ఆశగా. నా ఫోన్ నా దగ్గర లేదుగా రేణు. ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతుంటే నేను ఇటుగా వచ్చి కాల్ మాట్లాడుతున్నాను అంటాడు. అవును కదా, ఫోన్ నీ దగ్గర లేదేమో కదా అంటుంది బాధపడుతూ. ఇక చెప్పు రేణు, నీ మాటలు వినాలనుంది, ఏదైనా మాట్లాడు అని అంటుండగా లాస్య అశోక్ దగ్గరికి వచ్చి అశోక్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, బావా, మేమందరం నీ కోసం వెతుకుతున్నాము. అత్త వదిన అయితే నువ్వు కనపడకపోయేసరికి టెన్షన్ పడుతున్నారు. ఫోన్ కాల్స్ తర్వాత మాట్లాడొచ్చులే పదా అంటుంది. రేణుకి ఆ మాటలు వినిపిస్తూ ఇంకా అశోక్తో మాట్లాడాలన్న ఆశతో అశోక్, అశోక్ అని అంటూ ఉంటుంది. రేణుతో మాట్లాడుతున్న లాస్య, అయినా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు అశోక్ వాళ్ళ కోసం చూస్తూ. అత్త వాళ్ళ ముందు ఉన్నారు బావా, ముందు వెళ్దాం పదా అంటుంది. పద అంటూ అశోక్ ముందుకు నడుస్తుంటాడు. రేణు ఇంకా లైన్లోనే ఉండి వాళ్ళ మాటలు వినడం లాస్య చేతిలో ఉన్న ఫోన్లో చూసి, రేణు, నా అదృష్టం బాగుండి నీకు అదృష్టం కరువై నిన్ను ప్రేమించినవాడు నాకు బావ అయ్యాడు. ఇక బావ నావాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బావని నీకు దక్కనివ్వను అని మనసులో అనుకొని ఫోన్ కట్ చేసి, సందు దొరికితే చాలు బావ రేణుకి ఫోన్ చేస్తుంటాడు, నా ఫోన్ కూడా కనపడివ్వకూడదు అని అనుకొని అశోక్ వెంట వెళ్తుంది. రేణు కోపంగా ఫోన్ పక్కకు వేసి, ఛ, ఇంకొద్దిసేపు అశోక్తో మాట్లాడాలనుకున్నాను. ఈ ప్రపంచంలో మగాళ్ళే కరువైనట్టు ఈ చింపాంజీ మొహం వచ్చి నా అశోక్ బంగారానికే మరదలు కావాలా? అది ఆఫీసులో ఉన్నప్పుడే అశోక్ ముందు వయ్యారాలు పోయేది. ఇప్పుడు అశోక్కి మరదలై కూర్చుంది. ఇంకెన్ని వేషాలు వేస్తుందో.
ఇప్పుడు ఆ చింపాంజీ మొహం నుంచి నా అశోక్‌ని ఎలా కాపాడుకోవాలి? రేణు, నీ పరిస్థితి ఏంటే? ఇలా అయింది అని తనను తాను అనుకుంటూ ఉండగానే, రేణు అని పిలుస్తుంది దివ్య కింది నుంచి. అక్క, బావగారు వచ్చారట్టుంది అనుకుంటూ కిందికి వచ్చి వాళ్ళని చూసి, అక్క షాపింగ్ అయిపోయిందా? అంటుంది దివ్య చేతిలో నుంచి పాపని తీసుకుంటూ. వంశీ చేతిలో ఉన్న షాపింగ్ కవర్స్ సోఫాలో పెడుతూ, ఆడవాళ్ళ షాపింగ్ అంత ఈజీగా అయిపోతుందా? గంటలు గంటలు తరబడి షాపింగ్ చేసి వచ్చినా ఇంకా అవి మర్చిపోయాను వంశీ గారు, ఇవి మర్చిపోయాను వంశీ గారు అంటూ గొనుక్కుంటూనే ఇంటికి చేరింది మీ అక్క అంటాడు నవ్వుతూ. అందుకే మీతో షాపింగ్కి రానన్నది. నేను ఒక్కదాన్ని వెళ్తానంటే వినరు. తోడుగా వస్తానని వచ్చి తీరా ఇలా మాట్లాడతారు అంటుంది దివ్య బుంగమూతి పెట్టుకుంటూ. సరేలే, నీ షాపింగ్ గురించి ఇంకేమీ అననులే, ఫేస్ అలా పెట్టకు అంటాడు. రేణు వాళ్ళ మాటలకు నవ్వుతుంటుంది. రేణు, అశోక్ ఏమైనా ఫోన్ చేశాడా అని అడుగుతాడు వంశీ. ఇప్పుడే చేశాడు బావగారు. మీ ఇద్దరి గురించి కూడా అడిగాడు. పాప కేరింతలు వినాలని కూడా ఆశపడ్డాడు. కానీ మీరేమో లేరు అన్నట్టు అశోక్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళాడు. అశోక్తో పూజలు, అభిషేకాలు చేయిస్తున్నారంట. ఇక్కడికి వచ్చేసరికి మరో 2 రోజులు పడుతుందన్నారు అంటుంది. వంశీ సంతోషపడుతూ, చనిపోయాడనుకున్న కొడుకు ప్రాణాలతో కనిపిస్తే వాళ్ళకు దేవుడిచ్చిన ఒక వరమే అనుకుంటారు. పైగా అశోక్ అనాథగా పెరిగిన ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగాడు. ఇక చక్రవర్తి గారికి అయితే అశోక్ కన్న కొడుకని తెలిసిన దగ్గర నుంచి ఆయన కాళ్ళు భూమి మీద ఆగకపోవచ్చు అంటాడు. అవును బావగారు, మీ అబ్బాయి బతికే ఉన్నాడని చక్రవర్తి అంకుల్కి చెప్పినప్పుడు చక్రవర్తి అంకుల్ భారతి గారి మొహాలు చూడాలి, ఎంత సంతోషంతో వెలిగిపోయాయో అంటుంది రేణు. చక్రవర్తి గారి ఫ్యామిలీ కొడుకు చనిపోయాడని ఒక నిర్ధారణకు వచ్చినా కొడుకు మీద ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ చంపుకోలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆనందాన్ని పరితపించేవాళ్ళు అని అంటాడు వంశీ. దివ్య కూడా ఎక్కడో ఆలోచిస్తూ, అశోక్ ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కాబట్టేనేమో చిన్నతనం నుంచే కూడా అశోక్ ఆలోచనలు గొప్పగా ఉండేవి అని అనుకుంటుంది. అక్క, అశోక్ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీతో ఇంత సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణం నువ్వే అక్క. ఈ క్రెడిట్ మొత్తం నీకే దక్కుతుంది అంటుంది రేణు. దివ్య నవ్వుతూ, సరేలే, వెళ్ళి పాపకు కొన్ని పాలు పట్టు, రాజమ్మ వస్తే కొంచెం కాఫీ తీసుకొని రమ్మను అని వంశీని చూస్తూ, వంశీ గారు, షాపింగ్ పేరు చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను కదా, వచ్చి కాస్త రెస్ట్ తీసుకోండి అంటుంది. నువ్వు వెళ్ళు దివ్య, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను అంటాడు. సరే అని దివ్య బెడ్రూమ్లోకి వెళ్తుంది. మరి కొద్దిసేపటికి దివ్య బెడ్ మీద కూర్చొని అశోక్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిన క్షణాలు, లాస్య అశోక్ చేయి పట్టుకొని తీసుకెళ్లడం అన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఏం ఆలోచిస్తున్నావు దివ్య అంటూ వంశీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. వంశీ గారు, ఆ లాస్య గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. అసలు నీ అభిప్రాయం ఏంటో ముందు అది చెప్పు అంటాడు తన వైపు చూస్తూ. దివ్య ఆలోచించుకుంటూ, తను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావాలని రేణు ముందు అశోక్తో చనువుగా ఉంటూ రేణుని రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది. ఆ రోజు అశోక్తో కేక్ కూడా కట్ చేయించకుండా లాక్కెళ్ళింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు కొంచెం భయంగా ఉంది వంశీ గారు అంటుంది. నీ భయం నాకు అర్థమైంది దివ్య. తను ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అశోక్ రేణుని ఇష్టపడుతున్నాడు. వాళ్ళ ప్రేమ మీద నమ్మకం ఉంచు, నీ భయాలన్నీ పోతాయి అని దివ్యకి ధైర్యం చెప్తుంటాడు. రేణుకి ఆ 2 రోజులు కష్టంగా గడిచి తన రూమ్ బాల్కనీలో నిలబడి అశోక్ గురించి ఆలోచిస్తూ, అశోక్ హైదరాబాద్ వచ్చుంటాడా? ఫోన్ చేద్దామంటే అశోక్ దగ్గర ఫోన్ లేదు. ఈ రోజైనా అశోక్ వస్తాడో రాడో అని అనుకుంటుండగానే రేణు, దివ్య ఎక్కడ ఉన్నారు అంటూ అశోక్ హుషారుగా బృందావనంలోకి చేరుకుంటాడు. ఇక మన రేణుకి కింద అశోక్ని చూడగానే ప్రాణం లేచి వచ్చి, అశోక్ వచ్చేసావా అంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగి వస్తుంటే అశోక్ కూడా రేణుని చూసి నవ్వుతూ, చిన్నగా అరవై దెయ్యం రాక్షసి, కింద పడతావు అంటూ తనకు ఎదురు వెళ్తాడు. రేణు అశోక్ నడుముని చేతులతో చుట్టేసి అశోక్ మొహాన్ని చూస్తూ నిరీక్షణకు సాక్షిగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్ను చాలా మిస్ అయ్యాను అశోక్ అంటుంది. అశోక్ కూడా రేణు వైపు తన్మయంగా చూస్తూ, ఏయ్, ఏంటిది చిన్నపిల్లలాగా ఈ కన్నీళ్ళేంటి అంటూ తన కన్నీళ్ళు తుడిచి తనని ప్రేమగా గుండెలకు హత్తుకొని, నేను కూడా నీ అల్లరిని బాగా మిస్ అయ్యాను రవుడి అంటాడు నవ్వుతూ. అలా చుట్టూ ప్రదేశాన్ని మర్చిపోయి ఇద్దరు కౌగిలింతలో ఒదిగిపోతారు. కొద్దిసేపటికి వంశీ పాపని ఎత్తుకొని దివ్యతో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకుంటూ
వాళ్ళకు వినపడేటట్టుగా గొంతుని సవరించుకుంటాడు. రేణు, అశోక్ అది విని వాళ్ళని చూడగానే కాస్త సిగ్గు, బిడియంతో ఇద్దరు కాస్త దూరం జరుగుతారు. అశోక్ ఇబ్బంది పడుతూనే, అది ఫ్రెండ్, రేణు నన్ను మిస్ అయ్యానని బాధగా ఫీల్ అవుతుంటే దగ్గరికి తీసుకున్నాను అంతే అంటాడు. వంశీ వాళ్ళ వైపు చూస్తూ, "హ్మ్, ఈ ఎదురు చూపులు, నిరీక్షణలు, కన్నీళ్ళు, బాధలు మేము అనుభవించే వచ్చాము. ప్రేమించిన వారికి దూరంగా ఉండటం ఎంత కష్టమో మాకు తెలుసు" అంటాడు. దివ్య నవ్వుతూ, "అది నిజమే. ప్రేమించిన వారికి దూరంగా ఉండాలంటే నరకమే. ఇంతకీ అశోక్, మీ ఫ్యామిలీతో బాగా కలిసిపోయావా?" అని అడుగుతుంది. అశోక్ వంశీ దగ్గర నుంచి పాపని ఎత్తుకొని, "మామూలుగా కాదు దివ్య. నాకొక కుటుంబం ఉందని, వారిని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు కూడా నన్నిప్పుడు కాసేపు వదిలిపెట్టాలన్న బాధపడుతున్నారు. మిమ్మల్ని కలిసి వెంటనే వచ్చేస్తానని చెప్పి వచ్చాను" అంటాడు. రేణు మనసులో మాట్లాడుకుంటూ, "అంటే ఇప్పుడు అశోక్ వెంటనే వెళ్ళిపోతాడా? ఇక్కడ ఉండడా?" అని అనుకొని మళ్ళీ తనే సమాధానం చెప్పుకుంటూ, "అవునులే, ఇంతకుముందు అంటే అశోక్‌కి ఒక ఫ్యామిలీ ఇల్లు ఉందన్న సంగతి తెలీదు కాబట్టి ఇక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా కాదుగా. అశోక్‌కి ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాడు?" అని అనుకొని బాధపడుతూ ఆలోచిస్తుంటుంది. వంశీ, దివ్యకు కూడా అశోక్ ఇక్కడ ఉండడు అనే బాధ ఉన్నా, ఆ బాధ బయటికి కనపడనీయకుండా అశోక్‌తో నవ్వుతూ మాట్లాడుతుంటారు. కొద్దిసేపు నలుగురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వంశీ అశోక్ దగ్గర నుంచి పాపను తీసుకుంటూ, "ఉండేది కొద్దిసేపైనా రేణుతో టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్. ఇద్దరు పైకి వెళ్ళండి" అంటాడు. "అవును అశోక్, మీరు పైకి వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. నేను రాజంతో కాఫీ పంపిస్తాను" అంటుంది దివ్య. కొద్దిసేపటికి ఇద్దరు రూమ్‌లో బెడ్ మీద కూర్చుంటారు. అశోక్ రేణుని ఒడిలోకి తీసుకొని, "ఇంక చెప్పు దెయ్యం రాక్షసి, ఏంటి కబుర్లు?" అంటాడు తనని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. "నువ్వే చెప్పు అశోక్. నన్ను ఆంటీకి ఎప్పుడు పరిచయం చేస్తావు?" అని అడుగుతుంది. "దేనికి పరిచయం చేయాలి?" అంటాడు కాస్త ఆశ్చర్యం నటిస్తున్నట్టుగా. "అదేంటి, మనం ప్రేమించుకుంటున్నామని, నేను నీకు కాబోయే భార్యనని ఆంటీకి నన్ను పరిచయం చేయవా?" అని అడుగుతుంది. అదే సమయంలో చక్రవర్తి గారి ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని అశోక్ గురించి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. "ఇంకేమిటండి, మన ఆనంద్ వచ్చాడు. లాస్యకి, ఆనంద్‌కి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా మన కళ్ళ ముందే ఉంటారు" అంటుంది పూర్ణ. అది విని లాస్య పొంగిపోతుంటుంది. పాపం, రేణు పరిస్థితి ఏంటో మరి. వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.